మీరు బెండకాయతో కర్రీ చేసుంటారు, పులుసు పెట్టుంటారు, ఫ్రై కూడా చేసుంటారు కదా. సో ఒక్కసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం ఉందా, ఇంత తక్కువ ఎందుకు చేసావని మీకు తిడతారండి. అంత నచ్చుతుంది. పిల్లలు బెండకాయ తినలేదని బాధపడకండి, ఇలా చేసి పెట్టండి, అడిగడిగి మరీ తింటారు. సో వీడియోలోకి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. తడిగా ఉన్నదనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట. అందుకే చక్కగా తుడిచిన తర్వాత మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. లోపల పిక్కలు ఏమి తీకండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, తర్వాత ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. బెండకాయ లోపల కొంచెం తడి ఉంటుంది కదండి, అందుకే మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ఈ బెండకాయలకి. అండ్ బెండకాయలు కలుపుతున్నప్పుడు మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకండి, మెత్తగా ఉంటాయి కదా, బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ మీరు శనగపిండి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, జస్ట్ ఇది కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయనా లేదనుకోండి ఒక నిమ్మకాయనా మీరు పిండుకొని వేసుకోవాలి. ఆ వాటర్తోనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది అనమాట. అంటే చక్కగా బైండ్ అయిపోద్ది అనమాట. మీరు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది బెండకాయలు కదండి. వాటర్ యాడ్ చేశారనుకోండి జిగురు జిగురు వచ్చేస్తుంది అనమాట. అందుకే మీరు వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా కలిపిన తర్వాత వెంటనే మీరు ఫ్రై చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టడం అలా చేయకండి, ఇందు నుంచి వాటర్ రిలీజ్ అయింది అనుకోండి మరీ మెత్తగా అయిపోద్ది అనమాట. అందుకే సో కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. మరి అలా కలుపుతూ ఉండకండి, మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి మీకు అనిపిస్తుంది అనమాట అవి క్రిస్పీగా అయిపోయాయని. అప్పుడు మీరు ఒక జాలి గరిటెలు ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి. అండ్ వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. 1 నిమిషం తర్వాతే మీరు ఇటు అటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. రెడీ అయిపోయిందండి క్రిస్పీగా బెండకాయ ఫ్రై. పిల్లలైతే అడిగడిగి తింటారండి. స్కూల్కైనా మీరు కట్టేశారనుకోండి ఎంటీ బాక్స్ వస్తుంది అనమాట, అంత ఇష్టపడి తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ బెండకాయ ఫ్రైతో రసం ఉంటే సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.